కీర్తనల గ్రంథము 29వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రమాణ వాక్యముగా 11వ వచనమునే చెప్పుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రమాణము చేసుకుందాం. ప్రభు అయిన మా దేవా, మాకు బలమును అనుగ్రహించు నీపైనే ఆధారపడదుమని అందరితోనూ సమాధానముగా నడుచుకుందుమని నీ ఆశీర్వాదములకు పాత్రులముగా జీవింతుమని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ లోకములో నీ ప్రజలముగా మేముండగా మమ్మలను నీవు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి నీకు లోబడి మేము ముందుకు సాగడానికి మాకు సహాయమును దయచేయండి. ఎల్లప్పుడూ మమ్మలను బలపరుస్తున్నటువంటి దేవుడవైన నీ మీదే మేము ఆధారపడినట్లు కృప చూపించండి. ఈ రోజున నీ వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. లోక పరిస్థితులను మీరు చూడొద్దు, వాటి మీద మీరు ఆధారపడొద్దు. నా వైపు మీరు చూడండి. నేను మిమ్మలను బలపరిచే దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యములో నుండి మేము చక్కటి వాక్య భాగాన్ని మేము చదువుకొని చక్కటి ప్రమాణమును చేసి ఉండగా తండ్రి, ప్రమాణ వాక్యముగా
మేము చదువుకున్నటువంటి వచనము ద్వారా కూడా మీరు మరలా మాతో మాట్లాడుతూ ఉన్నందుకై నీకు స్తోత్ర. నిజమే ప్రభువా, మమ్ములను నిత్యము బలపరిచే దేవుడవు నీవే తండ్రి. నీవే మమ్ములను బలపరుస్తున్నావని మేము ఎరిగి నీ మీద ఆధారపడుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. మరి ఏ దాని మీద మేము ఆధారపడకుండా తండ్రి మాకు కృప చూపించండి. నీ మీదే ఆనుకొనుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. అలాగే నీవు మాకు ఇచ్చిన సమాధానమును బట్టి అందరితోనూ సమాధానముగా మేము ముందుకు సాగుతామని చక్కటి ప్రమాణము చేసుకున్నాం. సమాధానంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎటువంటి విభేదాలకు, ఎటువంటి కోపాలకు, ఎటువంటి లోక సంబంధమైన లక్షణాలకు మా మధ్య మేము చోటివ్వకుండా సమాధానంగా ప్రేమతో ముందుకు సాగడానికి మాకు కృప చూపించండి తండ్రి. అలాగే తండ్రి నీ యొక్క ఆశీర్వాదమునకు మేము ఎల్లప్పుడూ పాత్రులముగా ఉండినట్లు చక్కటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ కూడా తండ్రి నీవు ఆనందించేటట్లుగా మేము ముందుకు నడుచున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, సంఘముగా మేమందరము కూడి ఈనాడు నీవు ఇచ్చినటువంటి నియమాన్ని బట్టి నీ మందిరంలో చేరి ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మేము చేస్తున్నటువంటి స్తుతి ద్వారా, మేము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా తండ్రి, మేము చేస్తున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన విషయాన్ని బట్టి ప్రభువా నీవు ఆనందిస్తున్నావని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. నీ ప్రజలమైనటువంటి మమ్ములను, నీ సంఘమైనటువంటి మమ్ములను ఆశీర్వదించండి. నీ సమాధానము మీద ఉంచండి తండ్రి. మమ్ములను బలపరచండి తండ్రి. సంఘాన్ని నానాటికి మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులను కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా చాలామంది రావలసిన వారు ఉన్నారు. ఈ ఎండ తీవ్రత మూలముగా తండ్రి కొంతమంది రాలేకపోతున్నారు. ఉద్యోగ పరిస్థితుల మూలంగా కొంతమంది రాలేకపోతున్నారు. అనుకూలతను దయచేయండి. అందరికీ చక్కటి ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే తండ్రి నీ సన్నిధికి రావాలని ఆశ ఉన్నప్పటికీ రాలేకపోతున్నారో అటువంటి వారికి నీ కృప చూపించండి అయ్యా. నీ సన్నిధికి రాగలిగినట్లు కృప చూపించండి తండ్రి. ఎవరైతే ప్రభువా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారందరినీ ప్రోత్సహించండి. నీ మందిరమునకు ప్రతి ఒక్కరూ కూడా వేగిరమే విశ్వాసముతో సన్నిధి పట్ల ఆశతో పరుగున రావడానికి కృప చూపించండి తండ్రి. మేమైతే కేవలము నీ కృపను బట్టి నీ మందిరములోనికి రాగలిగాం, ఎంతవరకు నేను ఆరాధించుకోగలిగాం. నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇంకనూ కూడా తోడుగా ఉండి నడిపించండి. ఆరాధనలో మాకు సహాయమును దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా నీ దాసుల ద్వారా ఇంకా అనేక విషయాలు మాకు తెలియచేయండి తండ్రి. సంఘమునకు శ్రేయస్కరమైనటువంటి విషయాలు తండ్రి మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. వారికి కావలసినటువంటి శక్తిని, బలమును మీరు దయచేసి తండ్రి నీ యొక్క పరిచర్యలో వారిని ఉపయోగించుకున్నామని తండ్రి. సంఘమును వారి ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కొరకై సమర్పించుకున్నటువంటి నీ సేవకులను తండ్రి, నమ్మకంగా నీ కొరకు పనిచేస్తున్నటువంటి నీ సేవకులను మీరు బలపరచండి, ఆశీర్వదించండి. నేను నిన్ను బలపరుస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మమ్మలను బలపరచండి, సంఘాన్ని బలపరచండి, పెద్దలను బలపరచండి, సేవకులను బలపరచండి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నటువంటి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇక మీదట కూడా మీరే తోడుగా ఉండి సమస్తమును క్రమముగా జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.